అందరికీ శుభోదయం. మనం గత క్లాసులో ఆధునిక తెలుగు భాషా నిర్మాణం అనేటువంటి 8వ పేపర్లో ఇందులో ఇవ్వబడినటువంటి పాఠ్యాంశాలు ఏంటి, పాఠ్య ప్రణాళిక ఈ విధంగా ఉంది. అందులో మొట్టమొదటి యూనిట్ అందులో ఉన్నటువంటి అంశం సంధి గురించి మనం వివరించుకోవడం అనేది జరిగింది. అయితే ఈ సంధిని గురించి కొంతమంది వ్యాకరణకర్తలు అంటే ప్రాచీన వ్యాకరణకర్తలు వారి యొక్క అభిప్రాయాల్ని ఏ విధంగా వివరించారో కూడా చెప్పుకోవడం అనేది జరిగింది. అయితే సంధి అని అంటే దేన్ని సంధి అని అంటారు అని అంటే మనకి రెండు అర్థవంతమైనటువంటి పదాలు ఒకే పదం కింద ఏర్పడితే దాన్ని సంధి అంటారని చెప్పుకున్నాం. దేన్ని సంధి అంటారంటే రెండు అర్థవంతమైనటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో ఆ రెండు అర్థవంతమైనటువంటి పదాలు ఒకే పదం కింద ఏర్పడితే దాన్ని సంధి అని అంటారు. అయితే మనకి కొంతమంది వ్యాకరణకర్తలు వారి యొక్క అభిప్రాయాలు చెప్పడం జరిగింది. సంధికి సూత్రం కూడా చెప్పడం జరిగింది. సంధి సూత్రం ఏంటంటే పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం ఒకటే సంధి. ఏంటంటే పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం ఒకటే సంధి అంటే పూర్వ పదంలో ఉన్నటువంటి చివరి అక్షరం, పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరం ఈ రెండు కలయిక జరిగితేనే అంటే పరస్పరంలో ఉన్నటువంటి మొదటి అక్షరం పూర్వస్వరంలో ఉన్నటువంటి చివరి అక్షరంతో కలిస్తేనే అక్కడ సంధి జరుగుతుంది అని చెప్పుకున్నాం. అయితే మనకి ఈరోజు ఈ సంధుల గురించి మనం గత క్లాసులో వివరించుకున్నాం. సంధుల్లో రకాలు కూడా మనం వివరించుకోవడం అనేది జరిగింది. అయితే మొట్టమొదటి మనం సంధుల్లో ఉన్నటువంటి రకాల్లో మొదటి రకం ఏంటంటే స్వర సంధులు. మొత్తం సంధుల్లో ఉన్నటువంటి సంధుల్ని మనకి 4 రకాల సంధులుగా విడగొట్టడం అనేది జరిగింది. అందులో మొదటి రకం ఏంటంటే స్వర సంధులు. మొదటిది స్వర సంధులు. రెండు స్వర సంధులు మొదటిదైతే, రెండు ఆగమ సంధులు. ఆగమ సంధులు. 3 ఆదేశ సంధులు. ఆదేశ సంధులు. 4 ఆమ్రేడిత. ఆమ్రేడిత ఈ విధంగా మనకి సంధుల్ని 4 రకాలుగా విభజించడం అనేది జరిగింది. మొట్టమొదటి స్వర సంధులు, 2 ఆగమ సంధులు, 3 ఆదేశ సంధులు, 4 ఆమ్రేడిత సంధులు. ఈ విధంగా 4 రకాలుగా విడగొట్టడం అనేది జరిగింది. ఇందులో ఈరోజు మనం స్వర సంధులు అంటే ఏమిటి, ఈ స్వర సంధుల గురించి వివరించుకుంటాం. మనకి ఈ స్వర సంధుల్ని మళ్ళీ 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. ఇందులో మొత్తం మనకి సంధుల్లో ఉన్నటువంటి సంధుల్ని 4 రకాలుగా విభజన చేస్తే ఆ 4 రకాలు ఏంటంటే స్వర సంధులు, ఆగమ సంధులు, ఆదేశ సంధులు, ఆమ్రేడిత సంధులు అని 4 రకాలుగా విడగొట్టడం అనేది జరిగింది. అంటే విభజించడం జరిగింది. మరి ఈ యొక్క స్వర సంధుల్లోకి వెళ్ళేసరికి ఈ స్వర సంధుల్ని మళ్ళీ 3 రకాలుగా విభజించడం అనేది జరిగింది. మొదటిది ఏంటంటే ఉత్వ సంధి, 3 అత్వ సంధి, 2 అత్వ సంధి, 3 ఎత్వ సంధి. ఇవి సంధి జరిగేటప్పుడు వీటి యొక్క రూపాలు ఏంటంటే సంధి జరిగేటప్పుడు ఉత్వ సంధి అనేది నిత్యముగా ఉంటుంది, అత్వ సంధి అనేది బహుళంగాను, ఎత్వ సంధి అనేది వైకల్పికంగా వస్తుంది అనేది చెప్పడం జరిగింది. ఇక్కడ మనకి వ్యాకరణ పరిభాషలో
చెప్పదలిస్తే వ్యాకరణ పరిభాషలో చెప్పాలనుకుంటే మనకి హ్రస్వమైనటువంటి ఇక్కడ మనకి హ్రస్వమైన హ్రస్వమైనటువంటి ఉకారం ఏదైతే ఉందో ఇది ఉత్వ సంధి అని, అకారం ఏదైతే ఉందో ఇది అత్వ సంధి అని, ఈకారం ఏదైతే ఉందో ఇది ఇత్వ సంధి అని చెప్పడం జరిగింది. అయితే మనకి మొట్టమొదటిగా ఈ ఉత్వ సంధిల గురించి చూసినట్లయితే ఉత్వ సంధి అనేది దీని యొక్క సంధి రూపం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఉత్వ సంధి దీని యొక్క సంధి రూపం ఏంటంటే ఉత్తునకు అచ్చు పరమగునప్పుడు సంధి యగును. ఇక్కడ ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగును. ఇక్కడ ఉత్వ సంధి యొక్క సూత్రం ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది. ఉదాహరణ చూసుకుంటే మనం ఉదాహరణ రాముడు ప్లస్ అతడు. ఇక్కడ మనకి ఇవ్వబడినటువంటి ఉదాహరణ అనేది ఈ విధంగా ఉంది. ఏంటంటే ఉత్వ సంధి సూత్రం చూసుకుంటే మనం ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగుతుంది. ఇక్కడ మనకి ఉత్తు అంటే మనకి హ్రస్వమైనటువంటి ఉకారము. ఇంతకుముందు చెప్పుకున్నాం ఉగారుగా హ్రస్వమైనటువంటి ఉకారం ఏదైతే హ్రస్వాక్షులు దీర్ఘాక్షులు అచ్చులు అని మనం ఇంతకుముందు 5వ సెమిస్టర్ లో చెప్పుకోవడం జరిగింది. అచ్చులు మొత్తం 16 అచ్చులు ఉంటాయి. తెలుగు వర్ణాలు 16 వర్ణాలు. ఈ అచ్చులకి పేర్లు ఉన్నాయి. హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు. ఇందులోనే మళ్ళీ వక్రములు, వక్రతరములు అని వీటికి కొన్ని పేర్లు కూడా పెట్టడం అనేది జరిగింది. ఈ పేర్లు అనేది మనకి బాల వ్యాకరణంలో చూసినట్లయితే ఏ అక్షరానికి ఏ పేరు ఉందనేది వివరంగా అర్థమవుతుంది. హ్రస్వాక్షరాలు అనగా హ్రస్వము అనగా దీర్ఘాలు కానిటువంటి అక్షరాలు ఏవైతే ఉంటాయో అవి హ్రస్వాక్షరాలు. ఉదాహరణకి హ్రస్వాలు చూసుకుంటే మనం ఆ, ఈ, ఊ, అరు, ఏ మొదలైన కొన్ని అక్షరాలు వీటిని హ్రస్వాక్షరాలు అంటారు. అంటే సులభంగా పలకబడేటువంటి అక్షరాలని హ్రస్వాలు అంటారు. ఇక్కడ దీర్ఘాలు కానటువంటి వీటిని హ్రస్వాలు అంటారు. ఇక్కడ మనకి ఉత్వ సంధి చూసినట్లయితే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగును. ఇక్కడ ఉత్తు అనగా హ్రస్వమైనటువంటి అచ్చు. 16 అక్షరాలు ఏంటంటే ఆ నుంచి బండిరా వరకు, క్షమించాలి, మహా వరకు 16 అక్షరాలు ఏవైతే ఉన్నాయో వీటిని అచ్చులు అంటారు. మళ్ళీ అచ్చుల్లో హ్రస్వాక్షరాలు, దీర్ఘాక్షరాలు అని వీటికి కొన్ని పేర్లు. ఉత్తు అనగా హ్రస్వమైనటువంటి ఉకారము. హ్రస్వము అంటే ఇందులో దీర్ఘం లేదు. ఇక్కడ మనకు సంధి చూసుకుంటే పూర్వ పరాచులు బదులుగా పరాచు వచ్చుట సంధి. మనకి సూత్రానికి అర్థం చూసినట్లయితే ఇక్కడ సూత్రానికి అర్థం చూసినట్లయితే మనం
హ్రస్వమైనటువంటి ఉకారానికి అచ్చు పరమైతే ఇక్కడ సంధి జరుగుతుంది. ఇది సూత్రాలు. ఇక్కడ హ్రస్వమైనటువంటి ఉకారానికి అచ్చు పరమైతే ఇక్కడ సంధి జరుగుతుంది. ఇక్కడ మరి రాముడు ప్లస్ అతడు, రాముడు ఈ డూలో ప్లస్ 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 ఇందులో ఉకారం అనేది మనకి ఈ డూలో ఉకారం అనేది ఉంది. మనకి ఈ డూ అక్షరంలో ఉకారం అనేది ఉంది. సూత్రం కూడా చెప్తుండే ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు ఇక్కడ రసమైనటువంటి ఉకారానికి మళ్ళీ అచ్చు పరమవాలన్నాడు. అచ్చు పరమైతే సంధి జరుగుతుంది. సూత్రం సంధి సూత్రం ఒకసారి చూసినట్లయితే మనం సంధి ఏ విధంగా జరుగుతుందంటే పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం ఒకటి సంధి. చూడండి, మనకి పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం ఒకటే సంధి. చూడండి, ఇక్కడ సంధి యొక్క సూత్రం పూర్వ పరస్వరములకు. ఇది పూర్వపదంలో ఉన్నటువంటి స్వరము కాబట్టి దీని పేరు పూర్వ స్వరం. మరి దీనికి పేరు పరస్వరము. ఈ యొక్క పూర్వస్వరానికి పరస్వరానికి ఏం జరగాలి? పరస్పరం ఏకాదేశం ఒకటి సంధి. పూర్వస్వరంలో ఉన్నటువంటి చివరి అక్షరం ఏదైతే ఉందో డూ అనే అక్షరం, ఈ డూ అనే అక్షరం మరి ఏమై ఉండాలంటే డూలో ఉకారం ఉంది. అది కూడా ఏ ఉకారమై ఉండాలన్నాడంటే ఇక్కడ మనకి హ్రస్వమైనటువంటి ఉకారము. ఈ హ్రస్వమైనటువంటి ఉకారానికి మళ్ళీ అచ్చు పరమైతే సంధి జరుగుతుంది. సంధి సూత్రం కూడా అదే చెప్తుంది. పూర్వ పరస్పరములకు పరస్పరం ఏకాదేశం ఒకటే సంధి. ఇక్కడ పూర్వపదం ఉన్నటువంటి ఈ యొక్క పదం చివర డూ అనేటువంటి అక్షరం ఉంది. ఈ డూ అనేటువంటి అక్షరం మళ్ళీ పరపదంలో ఉన్నటువంటి ఇది పూర్వపదము పరపదము అని చూడండి ఒకసారి. ఈ పూర్వపదం పూర్వపదం ఉన్నటువంటి చివరి అక్షరానికి అలాగే పరపదం ఉన్నటువంటి మొదటి అక్షరానికి సంధి జరుగుతుంది అన్నాడు. ఏ విధంగా జరుగుతుంది? ఈ డూ అనేటువంటి అక్షరంలో ఉకారానికి ఈ యొక్క అకారం అనేది వచ్చి అంటే పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరమైనటువంటి అకారం అనగా అచ్చు అక్షరం వచ్చి దీనికి చేరినట్లయితే అక్కడ సంధి అనేది జరుగుతుంది. అప్పుడు మనకి ఏం జరుగుతుందని అంటే రాముడు అతడు, ఈ విధంగా సంధి జరుగుతుంది. మళ్ళీ ఒకసారి చెప్తాను.
ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగును. ఉత్తునకు అచ్చు పరమైనప్పుడు సంధి జరుగును. ఇక మనకి ఉత్తునకు అంటే ఉకారానికి, అది కూడా ఏ ఉకారమై ఉండాలి? రసమైనటువంటి ఉకారము. ఈ డు అనేటువంటి అక్షరంలో ప్లస్ ఊ అంటే రసమైనటువంటి ఉకారం ఉంది. ఈ ఉకారానికి మళ్ళీ ఏమన్నాడు? అచ్చుపరమైనప్పుడు. ఏ అచ్చుపరం అవ్వాలంటే పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము. మొదటి అక్షరం హల్లాక్షరం అయి ఉండకూడదు. హల్లాక్షరం అయి ఉంటే ఇక్కడ సంధి అనేది జరగదు. మరి ఏమై ఉండాలి అంటే ఇక్కడ అచ్చు అక్షరం మాత్రమే ఉండాలి. అచ్చు అక్షరం ఉన్నప్పుడు మాత్రమే సంధి జరుగుతుంది. ఇక్కడ ఉన్న అక్షరం ఆ అక్షరం అంటే ఇది అచ్చు అక్షరము. ఈ అచ్చు అక్షరం దీంట్లో వచ్చి పరమం అంటే కలిసిపోవాలి. కలిసినప్పుడు సంధి జరుగుతుంది. సంధి జరిగిన రూపం ఏంటంటే రాముడు అతడు. ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. ఇక్కడ చూసినట్లయితే మనకి ఇట రాముడులోని ఉకారం పూర్వస్వరం. ఇది పూర్వపదంలో ఉన్నటువంటి స్వరం ఈ ఉకారము. అతడిలో అకారం అనేది పరపదంలో ఉన్నటువంటి స్వరం. పరపదంలో ఉన్నటువంటి మొదటి అక్షరము అకారం, ఇది స్వరము అనే రెండు అచ్చులకు బదులుగా ఆ అనేటువంటి ఇక్కడ రెండు అచ్చులు ఉన్నాయి. ఈ రెండు అచ్చుల్లో పరపదం ఉన్నటువంటి అచ్చు దీంట్లోనికి అంటే ఉకారానికి వచ్చి చేరితే రాముడు అతడు అయ్యింది. ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. ఇంకో ఉదాహరణతో మనం సోముడు ప్లస్ ఇతడు. ఇది ఏ విధంగా జరుగుతుందంటే సంధి రూపం ఈ ఉకారానికి పరపదంలో ఉన్నటువంటి ఇకారం వచ్చి చేరితే ఇక్కడ సంధి జరుగుతుంది. అప్పుడు ఏం జరుగుతుందంటే దీని యొక్క రూపము సోముడెత్తడు అని సంధి జరుగుతుంది. తర్వాత సంధి ఈ విధంగా మనకి సంధి రూపాలు అనేవి చూడవచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఇతడొక్కడు మనం ఉంటిమి అనేటువంటి సంధి రూపాలు కూడా జరుగుతాయి. మనకి సూత్రం చూసుకుంటే ప్రథమేతర విభక్తి చిత్రాద్ర చూ వర్ణములందున్న యకారమునకు సంధి వైకల్పికముగా జరుగును అనేటువంటి సూత్రం గురించి వివరిస్తున్నాం. ఇంకా ఆ విధంగా సంధి కార్యాలు జరిగితే మనకి సూత్రం చూసుకుంటే ప్రథమేతర విభక్తి చిత్రాత్ర సువర్ణములందున్న యకారమునకు సంధి వైకల్పికముగా జరుగును. ఇక్కడ అంటే ఉత్తర సంధిలో ఉన్నటువంటి వేరొక రూపాన్ని మనం చూసినట్లయితే ప్రథమేతర విభక్తి చిత్రార్థ సువర్ణములందు ఉన్నటువంటి యకారమునకు సంధి వైకల్పికముగా జరుగును. అయితే ఇక్కడ మనకి
చిత్రార్థ చూవర్ణము అంటే ప్రథమేతర విభక్తి ఏంటంటే మనకి ప్రథమేతర విభక్తి ద్వితీయాది విభక్తులకు వర్గమాన కాలాన్ని సూచించింది. అంటే ప్రథమ విభక్తి కానటువంటి ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమి విభక్తులు ఏవైతే ఉన్నాయో ఈ విభక్తి యొక్క వర్గమాన కాలాన్ని సూచించేది. చిత్రార్థము అనగా అసమాపక క్రియ రూపము. చిత్రార్థము అనగా అసమాపక క్రియ అంటే పూర్తి కానటువంటి క్రియ ఏదైతే ఉందో, అసంపూర్తిగా మిగిలిపోయినటువంటి క్రియ ఏదైతే ఉందో అది చిత్రార్థము. చూడండి, ప్రథమేతర అంటేనేమో ద్వితీయాది విభక్తి యొక్క వర్గమాన కాలాన్ని సూచించేది ప్రథమేతర విభక్తి. ప్రథమ విభక్తి కానటువంటి మిగిలిన విభక్తులు ఏవైతే ఉన్నాయో ఆ యొక్క విభక్తుల యొక్క వర్గమాన కాలాన్ని సూచించేది ఈ చిత్రార్థము అనగా అసమాపక క్రియ యొక్క రూపము. అసమాపక క్రియ అంటే పూర్తి కానటువంటి క్రియ యొక్క రూపము చిత్రార్థము. సంధి పూర్వ పరాంచులకు పరాంచు వచ్చే సంధి ఇక్కడ మనకి వైకల్పికముగా అంటే వైకల్పికముగా అనగా విధించిన, ఇక్కడ వైకల్పికము అంటే సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. సంధి జరిగిన రూపం ఒకటి ఉంటుంది, సంధి జరగని రూపం కూడా ఒకటి ఉంటుంది. వైకల్పికం అనగా సంధి జరగవచ్చు జరగకపోవచ్చు. సూత్రార్థం మనకి సూత్రం యొక్క అర్థం ఏంటంటే మొత్తానికి ద్వితీయాది విభక్తులందున్న ఉకారానికి, ద్వితీయాది అంటే ప్రథమ విభక్తి కానటువంటి మిగిలిన విభక్తి ప్రత్యయాలు ఏవైతే ఉన్నాయో ఆ విభక్తి ప్రత్యయాల్లో ఉన్నటువంటి ఉకారానికి దేనికంట ఉకారమునకు ఉకారానికి చిత్రార్థము అని చెప్పాం కదా. చిత్రార్థం అనగా అసమాపక క్రియ యొక్క రూపము. చిత్రార్థ చూవర్ణమందున్న ఉకారానికి సంధి వైకల్పికంగా జరుగుతుంది. సంధి అనేది వైకల్పికంగా అంటే జరగవచ్చు జరగకపోవచ్చు. ఉదాహరణ చూసుకుంటే మనకి నన్ను ప్లస్ అడిగే, నన్ను ప్లస్ అడిగే, ఇది ఉదాహరణ మనకి. నాయందు ప్లస్ ఆశ, ఇవి ఉదాహరణ. ఇక్కడ మనకి సంధి జరిగేటప్పుడు ఏం జరుగుతుందంటే మనకి సంధి జరిగేటప్పుడు పొల్లు హల్లు ఏదైతే ఉందో ఇక్కడ పొల్లు హల్లు అనేది నకారం ఏదైతే ఉందో ఈ యొక్క నకారం అనేది లోపిస్తుంది. పూర్వపదంలో ఉన్నటువంటి చివరి స్వరమైనటువంటి నకారము అంటే పొల్లు హల్లు అయినటువంటి నకారం ఏం జరుగుతుందంట వ్యాకరణ పద్ధతి ప్రకారం ఈ నకారము అనేది లోపిస్తుంది. పొల్లు హల్లు అనేది లోపిస్తుంది. అప్పుడు లోపించినప్పుడు ఏం జరుగుతుందంటే నన్ను ప్లస్ అడిగే, ఈ విధంగా వస్తున్నాం. సంధికార్యం ఏ విధంగా జరుగుతుందంటే నన్ను అడిగే ఈజ్ ఈక్వల్ టు ఏం
జరుగుతుందంటే నన్ను ప్లస్ అడిగే నన్ను అడిగే ఈ విధంగా సంధి కార్యం అనేది జరుగుతుంది. ఈ విధంగా ఎలా జరిగిందంటే మనకి పూర్వపదం ఉన్నటువంటి చివరి అక్షరానికి పరపదం ఉన్నటువంటి మొదటి అక్షరం వచ్చి కలిస్తే సంధి జరుగుతుంది అని చెప్పుకోం మనం. ఇక్కడ నన్నులో ఉకారం అనేది ఉంది. ఈ ఉకారానికి ఏది జత చేయాలని అంటే మళ్ళీ పరపదం ఉన్నటువంటి మొదటి అక్షరం అది కూడా అచ్చు అక్షరమే అయి ఉండాలి. అచ్చు అక్షరం ఏది ఉంది? ఇక్కడ ఆ ఉంది. ఈ అకారం అనేది ఈ నువ్వు అనేటువంటి అక్షరానికి వచ్చి కలవడం వల్ల ఇక్కడ సంధి జరుగుతుంది. సంధి జరిగిన రూపం ఏంటంటే నన్ను ప్లస్ అడిగే ఇజుగొట్టు నన్ను అడిగే. ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది మనకి. ఇక్కడ నన్ను ప్లస్ అడిగే నాయందు ప్లస్ ఆశ. మరి ఇక్కడ సంధి జరుగుతుందా అంటే వైకల్పికము. సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. ఇక్కడ ఎందుకు సంధి జరగలేదంటే నాయందు పూర్వపదం ఉన్నటువంటి చివరాక్షరం ఏం జరుగుతుందంటే పొల్లు హల్లు అనేది లోపిస్తుంది. లోపించడం వల్ల ఇదేం జరుగుతుందంటే నాయందు ప్లస్ ఆశ ఈజుకుంటూ నాయందాస. ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. వేరే ఉదాహరణ చూసినట్లయితే నన్ను ప్లస్ అడిగే నాయందు ప్లస్ ఆశ. ఇక్కడ మరొకసారి సంధి జరిగేటప్పుడేమో ఇక్కడ పొల్లు హల్లు అనేది వ్యాకరణం పద్ధతి ప్రకారం పొల్లు హల్లు నకారం అనేది లోపిస్తుంది. లోపించి ఏ విధంగా వస్తుందంటే నన్ను అడిగి. అప్పుడు సంధి ఈ విధంగా జరుగుతుంది. నన్ను అడిగే ఇక్కడ నాయందు ప్లస్ ఆశ నాయందాస. ఈ విధంగా జరుగుతుంది. మరి వైకల్పికము అంటే ఇక్కడ ఏమో ఒకసారి సంధి జరిగింది, మళ్ళీ రెండవసారి సంధి జరగవచ్చు, జరగకపోవచ్చు. సంధి జరిగిన రూపం ఇక్కడేమో సంధి జరగని రూపం వస్తుంది. అది ఎలాగంటే సంధి జరగని రూపం పొల్లు హల్లు నకారం ఏదైతే ఉందో ఈ పొల్లు హల్లు నకారంలో అచ్చు అనేది కలుస్తుంది.
కలిసినప్పుడు సంధి జరుగుతుంది. అప్పుడు నన్ను నడిగే నాయందు నాస. ఈ విధంగా రెండు రూపాలు అనేవి మనకి ఇక్కడ గమనించు. మొట్టమొదటిది వైఖరి. ఇక్కడ ప్రథమేతర విభక్తి చిత్రార్థ చూవర్ణంలో ఉన్నటువంటి చూవర్ణమందున్న యకారమునకు సంధి వైకల్పికముగా జరుగును అని చెప్పాడు. సంధి సూత్రం మనకి ఇక్కడ ప్రథమేతర అంటే ప్రథమ విభక్తి కానిటువంటి ద్వితీయ, తృతీయ, చతుర్థి, పంచమ విభక్తులు ఏవైతే ఉన్నాయో ఈ విభక్తి ప్రత్యయాల్లో ఉన్నటువంటి మిగిలిన విభక్తి ప్రత్యయాల యొక్క రూపమే ఇది ప్రథమేతర విభక్తి. చిత్రార్థం అనగా అసమాపక క్రియ యొక్క రూపము చిత్రార్థం. మరి వైకల్పికము అనగా ఒకసారి సంధి జరగవచ్చు, మరొకసారి సంధి జరగకపోవచ్చు. ఇక్కడ ఇది సంధి జరిగిన రూపం అయితే ఇది సంధి జరగని రూపము. మొదటగా మనకి ఇక్కడ సంధి అంటే వ్యాకరణ పద్ధతి దాని యొక్క నియమాలని అనుసరించి చూసినట్లయితే పొల్లుహల్లు నకారం అనేది లోపించి ఈ విధంగా ఇక్కడ సంధి కార్యం అనేది జరుగుతుంది. పొల్లుహల్లు లోపించకుండా ఈ పొల్లుహల్లుకి పరపదం ఉన్నటువంటి అచ్చుపరమైనప్పుడు ఏ విధంగా జరుగుతుందో ఈ విధంగా సంధి అనేది జరుగుతుంది. మిగిలినవి మనం రేపటి క్లాస్లో వివరించుకుంటాం.